మీకు అబ్బాయి పుట్టాడండి. బాధాకర విషయం ఏంటంటే మీ వయసును బతికించలేకపోయా. బిడ్డ, నాకు ఒక మాట ఇస్తావా? ఏంటో చెప్పు నాన్న. నాకు చిన్నప్పటి నుంచి దేశం కోసం సేవ చేయాలని కోరిక. నేను ఎలాగో అది సాధించలేకపోయాను. నా కోసం నువ్వైనా దేశానికి సేవ చేస్తావారా? అంటే నేను ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలా? అమ్మో, నా వల్ల కాదు నాను. ఆగు నాన్న, ఇప్పుడే వస్తాను, చిన్న పని ఉంది. అరే అరే, నా మాట వినరా. ఏంటో వాడికి నా మాట కంటే బయట పని ఎక్కువైపోయింది. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏంటి బాబాయ్ ఈ రక్తం ఏంటి బాబాయ్? ఏం లేదు అన్న, ఏం లేదు. ఈ విషయం వాడికి చెప్పొద్దు ప్లీజ్. ఇప్పుడే వాడు బయటికి వెళ్ళాడు, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పేసి. అవునా? కమల్, ఇలా రా నాన్న. ఏంటి నాన్న? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా నాన్న? ఏ విషయం గురించి నాన్న? నా ఆరోగ్యం బాగోట్లేదురా. నువ్వే ఇంకా మన ఇంటి బాధ్యతలు తీసుకోవాలి. నానా, ఇంకా ఎంజాయ్ చేయాలి నాన్న. అప్పుడే బాధ్యతలు తీసుకోవాలా? నా వల్ల కాదు నాన్న. వీడేమో ఇప్పుడే బయటకు వెళ్ళాడు. హలో. రే కమల్, మీ నాన్న చనిపోయాడు రా. రే, నువ్వేం మాట్లాడుతున్నావురా? మా నాన్న చనిపోవటం ఏంట్రా? నిజంరా కమల్, ఒకసారి ఇంటికి రా. నాన్న, నాన్న, లే నాన్న, నాన్న, లే నాన్న, 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 లే నాన్న, 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 ప్లీజ్ నాన్న, లే నాన్న, 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 లే నాన్న, నాన్న, లే నాన్న. అసలు ఎలా జరిగిందిరా? చెప్పండిరా, ఎలా జరిగింది చెప్పండిరా.
లేదు, మీ నాన్నకి క్యాన్సర్ ఉందిరా. ఒకరోజు నీ కోసం ఇంటికి వస్తే మీ నాన్న తగ్గుతున్నావు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే మీ నాన్న నోట్లో వచ్చి రక్తం వస్తుంది. ఇదేంటి బాబాయ్ అని అడిగితే తనకి క్యాన్సర్ అని చెప్పాడు. మరి వాడికి చెప్పలేదా బాబాయ్ అంటే, వాడు తల్లి లేని పిల్లగాడు, ఈ విషయం చెప్తే వాడు తట్టుకోలేదా అని చెప్పారు. నన్ను కూడా ఈ విషయం నీకు చెప్పదని నా దగ్గర మాట తీసుకున్నాను. ఎంత పని చేశారా? కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచాని, ఎదపైనే నిద్రించానే, నీ కొడుకై తరించాను. జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్. నాన్న, నేను నీకు ఇప్పుడు మాటిస్తున్నా నాన్న. నీ కోరిక నేను తీరుస్తా నాన్న. నా దేశం కోసం నేను సేవ చేసుకుంటా నాన్న. ఎంత కష్టమైన ఆర్మీ ఉద్యోగం తెచ్చుకుంటా నాన్న.
సోదరా. ఏ కమల్, నీకు ఆర్మీ జాబ్ వచ్చిందంటరా, ఇదిగా కాల్ లెటర్. సైనికుడిగా దేశానికి ప్రాణాలు అర్పించిన ఒక కొడుకు. ఇలాంటి గొప్ప బిడ్డలను దేశానికి అర్పించిన ప్రతి తల్లిదండ్రులకి ఇవే మా పాదాభివందనాలు. జై హింద్. గట్టిగా చెప్పట్లండి.